ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతానని నీతోనే నేను వచ్చేస్తాను. నేను అక్కడ నేనున్నా. వెల్కమ్ టు సుమన్ టీవీ. పేదింటిలో అంతులేని కష్టం. అంటే ఆ ఇంటి మీద దేవుడు కన్నెర చేశాడో ఏమో తెలియదు, కానీ ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు రోజుల వ్యవధిలోనే మృత్యువాత. రామ లక్ష్మణులాగా కలివిడిగా తిరిగే అన్నదమ్ములు ఒక్కసారిగా మృతి చెందడంతో మూగబోయిన వీధి. ఇదంతా ఎక్కడో కాదు, విజయనగరం జిల్లా గజపతి నియోజకవర్గం గంటియాడ మండలం బోనంగి గ్రామంలో నివసిస్తున్న నిమ్మకాయల గోవింద్ పద్మల కుమారులు అయినటువంటి ప్రసాద్, అదేవిధంగా మోహన్ కృష్ణ. ఇద్దరు అన్నదమ్ములు కూడా కలివిడిగా తిరుగుతూ రామ లక్ష్మణులేమో అన్నట్టుగా ప్రతి ఇంట్లో సందడిగా తిరుగుతూ మంచి చదువుకొని ఉద్యోగాలు చేసి వయసుకు వస్తున్నారు అనే టైంలో పెద్ద కుమారుణ్ణి కిడ్నీ వ్యాధి మృత్యు కబలించింది. సో అన్నయ్య మృతి చెందాడు, నేను ఇంకా జీవించలేను, అన్నయ్యే నా సర్వస్వం, అన్నీ లేని ఇంట్లో నేను ఉండలేను అంటూ తమ్ముడు కూడా ఆత్మహత్య చేసుకొని పురుగుల మందు తాగేసి అనంత లోకాలకి వెళ్ళిపోయాడు. సో వీళ్ళిద్దరు బాధ ఇలా ఉంటే వాళ్ళిద్దరిని చూసుకుని కన్న తల్లిదండ్రుల బాధ వర్ణాతీతం. సో ప్రజెంట్ నేనైతే ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ దగ్గర ఉన్నాను. ఆ పేరెంట్స్ బాధ వర్ణాతీతం. కొడుకులు వస్తారు, కొడుకులు కష్టపడతారు, తర్వాత మేము వాళ్ళ బాధ్యత తీసుకుంటామనే టైంలో కొడుకులు ఇద్దరు కూడా అనంత లోకాలకు వెళ్ళిపోయారు. ఎవరిని పిలుస్తాం కొడుకా అని నోరారా, ఎవరిని పిలిస్తే ఎవరు పలుకుతారు, అమ్మ నాన్నని మమ్మల్ని ఎవరు పిలుస్తారు, మా బాధ ఎవరికి చెప్పుకోవాలి అంటూ కూడా కన్నీటి పర్యంతం అవుతున్న తల్లిదండ్రులు చూస్తుంటే కడుపు తరుక్కుపోతున్న వైనమనేట్టే కనిపిస్తుంది. సో ఒకసారి మాట్లాడదాం, అసలు జరిగిన విషయం ఏంటి. అంటే కిడ్నీ వ్యాధి వచ్చిన తర్వాత పెద్ద కుమారుడు ఎలా ఉండేవాడు, అంటే అంత చనిపోయిన స్టేజ్కి వచ్చారంటే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా చూసుకోవచ్చు. అన్న లేని లోకంలో నేను ఉండలేను అంటూ తమ్ముడు కూడా శ్వాస విడిచాడంటే వాళ్ళిద్దరి యొక్క అన్నదమ్ముల బంధాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. మాట్లాడదాం. ఎస్, మనం చూడొచ్చు పెద్ద కొడుకు మృతి చెంది ఇంకా 11 రోజులు కూడా పూర్తవ్వలేదు. కర్మకాండాలన్నీ పూర్తయి ఇంకా 11వ రోజు కూడా అవ్వలేదు. అంతలోనే చిన్న కొడుకు కూడా ఆ మూలన పెట్టాల్సిన పరిస్థితి. వీరి యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా చూసాం. అసలు అంటే ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం వల్లనే పెద్ద కొడుకు ఈ స్థితికి వచ్చాడు. సో చిన్న కొడుకులోనైనా మేము పెద్ద కొడుకుని చూసుకుందాం అనే లోపు ఆ చిన్న కొడుకు కూడా ఇలా అవ్వడం బాధాకరం అంటూ దేవుణ్ణి అయితే నిందిస్తున్న పరిస్థితి. సో ఇద్దరు తల్లిదండ్రులని చూడండి ఒకసారి. నమస్తే అండి. ఆ ఫాదర్ యొక్క బాధ నిజంగా వర్ణాతీతం. ఎందుకంటే ఆయనంత అయిపోయారు కొడుకులు. ఏ కష్టం వచ్చినా నాన్న నేనున్నాను మీకంటూ ఒక ధైర్యం చెప్పేవాళ్ళు. అలాంటిది మంచి చదువుకొని మంచి భవిష్యత్తులో ఉండాల్సిన కొడుకులు ఒక్కసారిగా అనంత లోకాలకి. సో ఎవరిని పిలుస్తారు, ఇంకా పిల్లలని ఎవరిని చూడగలరు, అంత వయసు గల పిల్లల్ని మళ్ళీ ఇంకెప్పుడు చూడగలరు. సో ఇద్దరు పేరెంట్స్ కూడా ఉన్నారు సార్. అంటే మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం కాదు. సో జరిగింది తెలుసుకోవాలి. ఎందుకంటే మీ అంత ఎదిగిన పిల్లలు దూరం అయిపోయారు. మీ భుజాల మీద చేతులు వేసుకొని మీ భుజాల మీద పెరిగిన పిల్లలు ఇద్దరు కూడాను. సో ఏంటి సార్, పెద్ద అబ్బాయికి అసలు ఏంటి ప్రాబ్లము, చిన్న అబ్బాయి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? కరోనాలోనే కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చిందండి. 9th క్లాస్ అబ్బాయి, పెద్ద 9thలోనే కిడ్నీ ఫెయిల్యూర్ అయితే ఇలా హాస్పిటల్కి అక్కడ తీసుకెళ్ళేవారు. చూపించి టెస్ట్లు అవి చేయించాం. కిడ్నీ ఫెయిల్యూర్ అని తెలిసిన తర్వాత సరే అని చెప్పేసి ఇంకా కాలేజీలో జాయిన్ అవుతూ ఉన్నాడు. జాయిన్ చేసాం. అయిపోయిన తర్వాత ఇద్దరు తిరిగేవారండి. ఎక్కడికి వెళ్ళాను, పాన్ షాప్కి వెళ్ళి ఇద్దరు కలిసి వెళ్ళేవారు. ఎక్కడికి వెళ్ళా వచ్చిన తర్వాత ఈ అబ్బాయికి మొన్న రీసెంట్గా స్ట్రోక్ లాగా వచ్చింది. స్ట్రోక్ కాదు, 10 రోజుల ముందే చెప్పాడట. నాకే ఏదో తమ్ముడు నాకు కొద్దిగా బాగోలేదురా, బాడీ సహకరించట్లేదు, ఏమైపోతా నాకు తెలియదు, మమ్మీ డాడీకి నువ్వు చూసుకో అని చెప్పేసి అన్నాడట. నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతానని నీతోనే నేను వచ్చేస్తాను, నేను అక్కడ నేనున్నా అని చెప్పేసి అన్నాడట. అలా మాట్లాడితే ఎట్రా అని చెప్పేసి చెప్పాడట. వీడు అన్న తర్వాత ఈ విషయం కూడా నాకు చెప్పలేదు, చిన్నోడు చెప్పలేదు ఇలా జరుగుతుందని. అన్ని విషయం నాకు చెప్పలేదు, గాబరా పడుతున్న విషయం కూడా చెప్పలేదు. ఇద్దరు బాగానే ఉన్నారమ్మా. నైట్ 1 గంట వరకు టీవీ చూసాం. అబ్బాయి సెల్ చూసుకున్నాను, నేను టీవీ చూశాను. చూసిన తర్వాత పడుకోరా ఇక్కడ నా దగ్గర పడుకుని, నేను మంచం మీద పడుకుని మమ్మీ కింద పడుకుంది.
లేదు మమ్మీ దగ్గరికి వెళ్ళి పడుకుంటానని చెప్పేసి అన్నాడు. సరే మమ్మీ దగ్గరికి వెళ్ళి పడుకోమ్మ, టైం 1 గంట అయిపోతుంది కదా, మందులు వేసుకుంటాను, ఇబ్బంది పడిపోతానని చెప్పేసి నేను చెప్పాను. సరే మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయి పడుకుంటాను అని చెప్పేసి మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ 3 గంటలు నా దగ్గరికి వచ్చాడు. 3:30కి వచ్చి నా మేడ పిల్ల పట్టుకుని పడుకున్నాడు. పడుకుంటే 5 అయిపోయిందమ్మ, నేను స్నానం చేస్తాను, పడుకోరా అని చెప్పేసి అన్నాను. సరే డాడీ అని చెప్పేసి అన్నాను. నేను స్నానంకి వెళ్ళాను. స్నానంకి వెళ్ళి దేవుడు దండం పెట్టుకుంటానని బయట పెట్టుకుంటాను, ఇంట్లో సౌండ్ వచ్చింది. వాళ్ళ తమ్ముడు కూడా పక్కనే ఉన్నాడు, ఇద్దరు పడుకునే ఉన్నారు. పడుకొని ఉంటే అన్నయ్య అని శంకల కింద చేసి పైకి లేపుతున్నాడు. ఏంటి సౌండ్ వచ్చిందని పరిగెట్టి వెళ్ళాను నేను. పరిగెట్టి వెళ్తేవాడికి వీడికి ఫిట్స్ అంటే స్ట్రోక్, అది ఇళ్ళకి అన్నాడు అని అలాగా అన్నాడు అంతే. అంతవరకు అయిపోయింది. తర్వాత వీడికి మొత్తం అంత ధైర్యం చెప్పానమ్మా, నేను ఉన్నాను కదరా నీకు, నేను చూసుకుంటాను, ఏ ప్రాబ్లం లేదు. కిడ్నీ ప్రాబ్లం అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఆ ట్రీట్మెంట్స్ ఏమైనా ఇప్పుడు 2 నెలల్లో పెట్టుకున్నానమ్మా, ఎక్కడైనా డబ్బులు సెట్ చేసి నేను పెడదాం, నేను కిడ్నీ ఇస్తాను, ఎన్ని రోజులు ఇలాగ హాస్పిటల్ అంటే తిరుగుతా అని చెప్పేసి వేరే దగ్గర ఎక్కడెక్కడ మొత్తానికి 1 year మెడిసిన్ వాడాము. ఎలా బయటపడిందండి అసలు కిడ్నీ ప్రాబ్లము? అంటే అంత చిన్నపిల్లాడు కదా. అంటే వామిటింగ్స్ అయ్యాయి ఫస్ట్ స్టార్టింగ్, ఫీవర్ వచ్చి వామిటింగ్స్ అయ్యాయి. మేము ఇలాగ పండగకు వస్తుందన్నమాట. వామిటింగ్స్ అయితే ఇక్కడ ఎస్కోట్లో ధర్మవరంలో చూపించాక ప్రాబ్లంలాగా వచ్చిందని అప్పుడు బయటకు వచ్చింది. ప్రాబ్లంలాగా ఉంది, కిడ్నీ ప్రాబ్లమ్, బీపీ, ఐబీపీ అయిపోతుంది. 1 year మెడిసిన్ వాడాం. 1 year మెడిసిన్ వాడిన తర్వాత ఇంకా బాడీ క్రియేటిన్ పెరిగిపోతుంది. మళ్ళీ డాక్టర్ గారు ఏమన్నా డయాలసిస్లోకి వెళ్ళవలసి ఉంటుందమ్మా, క్రియేటిన్ పెరిగిపోతుంది కదా అని చెప్పేసి డాక్టర్ గారు అనమాట. వెంటనే మళ్ళీ డయాలసిస్ టైం వచ్చింది, ఇంకా ఆ టైం వచ్చింది మనం ఆపడమే లేదు అని చెప్పేసి డాక్టర్ గారు పెట్టాక బోల్ ప్రాబ్లమ్స్, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి కదా మధ్యలో వస్తాయి, ప్రాబ్లమ్స్ చాలా వచ్చాయి. ఇవన్నీ కూడా మేము వదిలేలేం కదా మేడం. హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం, మళ్ళీ ఇంటికి రావడం, 2 days ఉండడం, మళ్ళీ వెళ్ళడం, అలా 2 days అలా మెడికవర్ హాస్పిటల్ ట్రీట్మెంట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మెడికవరే, ఇంకేం ఏది మార్చలేదు. ఎందుకంటే చాలామంది చెప్పారు ఇంత మనీ అయిపోద్ది కదా, ఎందుకు మీరు హాస్పిటల్ తీసుకెళ్తున్నారు, మీరు చాలా వరకు సఫర్ అవుతారు, తర్వాత అంటే మీరు మీ అబ్బాయిగా చూస్తున్నారు, తర్వాత ఇంకొక అబ్బాయి కోసం మీరు ఆలోచించట్లేదు అనేసి. అంటే ఈ అబ్బాయి ఒకటే చెప్పాడు, మమ్మీ నా కోసం మీరు ఆలోచించద్దు, ఎంతైనా పెట్టు పర్వాలేదు, మీకు ఎంత ఓపు మీరు పెట్టే అన్నీ వదలొద్దు, ముగ్గురు కష్టపడదు, ఏదో చేసుకుందాం, ఏదో చేసి అన్నీ కాపాడుకుందాం అని చెప్పి ఈ అబ్బాయి అన్నాను. మేము కూడా మాకు ఎంతవరకు అప్పు పుడుతుంది అంతవరకు తెచ్చి పెట్టాం అబ్బాయికి. ఫైనల్గా ఏంటంటే హౌస్ లోన్ మీద దీని మీద లోన్ తీసాం, 10 lakhs తీసాం దీని మీద కూడా. అప్పుడు కూడా ఈఎంఐలు కట్టుకొని చేసుకున్నాం. అది కాకుండా చాలా వరకు ఫైనాన్స్ ప్రాబ్లం కూడా చాలా వరకు అయిపోయామాట. అంటే దాచింది బయటకు వచ్చింది, ఇల్లు కొనుక్కున్న ప్లాన్లు ఉన్నాం, ఆ డబ్బులు పెట్టాము, ఇల్లు హౌస్ మీద లోన్ తీసాం. సో ఫైనల్గా అబ్బాయికి లాస్ట్ టైం అన్నారు, అబ్బాయికి ప్రాబ్లమ్ చాలా వరకు ఎక్కువైపోతుంది, ఆలోచించుకొని మీ అబ్బాయికి ఇంత మనీ పెడుతున్నా మెడికవర్ హాస్పిటల్ చెప్పారు. అయితే ఇంకా అది అబ్బాయి చూస్తూ వదలలేం కదా మేడం. ఎవరు ఏదో చెప్పారు, ఎవరేదో చెప్తున్నారు మాట మన మైండ్ చేయాలి కదా. అందుకే బాబుతో ప్రాబ్లం వచ్చిన అందరూ చనిపోయారు. కానీ ఈ అబ్బాయికి 8 years అంటే డాక్టర్ ఆశ్చర్యపడిపోయారు, మీరు ఎంత అమౌంట్ మీరు పెడుతున్నారు, ఎంత ఏదైనా అంటే అబ్బాయికి ఎస్సీవి అంటే ప్రాబ్లం, బ్లడ్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లం వచ్చింది మేడం. ఆ టైంలో 2 times వచ్చింది. ఈ 2 times కూడా చాలా డబ్బులు, చాలా వరకు అది మొత్తం ఇంట్లోదంతా అబ్బాయికే పెట్టేస్తాం. ఇది సైట్ కూడా అమ్మేసాం మేడం. మా మామయ్య గారు సైట్ ఉంటుంది భూమి, అది కూడా అమ్మేసి పెట్టేస్తాం హాస్పిటల్కి. తరతరాలుగా వచ్చిన ఆస్తులను కూడా అంతా అమ్మేస్తాం. వచ్చిన ఆస్తులని మేము పనిచేసుకున్నాం, అమ్మేసుకున్నాం. అండ్ సో మేము అమ్మినప్పుడు కూడా డబ్బులు అంటే ఇది పాపం పోనీ హెల్త్ కండిషన్ వల్ల అబ్బాయి చనిపోయాడు, ఓకే. ఈ చిన్న అబ్బాయికి ఇంట్లో పరిస్థితి తెలుసు, మా అన్నయ్య లేని లోటు ఇంకా నేనే తీర్చాలి, మా అమ్మ నాన్నకి ఇంక నేను ఒక్కడనే ఉన్నాను, ఏ కష్టానికైనా నేనే ఇంకా వాళ్ళకి దిక్కు అని తనకు కూడా ఒక ఆలోచన ఉంటుంది కదా, ఎందుకు ఇంత తొందరపడ్డాడు అంటారు? అంటే చాలా వరకు ఇద్దరు కూడా బాగా బౌండింగ్ ఎక్కువ మేడం, చాలా ఎక్కువ మేడం. నేను అనేదాన్ని ఎందుకు అంతా పెట్టుకోకు అన్నయ్యకి అని దెబ్బలాడుకుంటారు, మళ్ళీ నేను తిడితే నాకు రివర్స్ అయిపోతారు, ఇద్దరు గొడవ తీసుకుంటారు, మళ్ళీ ఒక 10 నిమిషాల్లో కలిసిపోతారు. అవి లేకపోతే ఆడండు, ఆడ లేకపోతే ఈడండు, వెళ్ళిపోవడం ఇద్దరు ఎక్కడికి, ఇద్దరు బండి వేసుకుని. హెల్త్ బాగాలేనప్పుడు కూడా తమ్ముడు అన్ని దగ్గరుండి చూసుకుని కూడా డయాలసిస్కి అబ్బాయి తీసుకెళ్ళేవాడు అండి, డయాలసిస్ కూడా అబ్బాయి తీసుకొని వెళ్ళాడు.
డయాలసిస్లు కానీ హాస్పిటల్ అడ్మిట్ అయిన చాలా వరకు మేడం మా ముగ్గురమే చాలా సఫర్ అయ్యాం. అంటే అది ఆ సిచ్యువేషన్ మేము పడ్డాం కూడా చెప్తున్నాను. చాలా అంటే చాలా వరకు డబ్బులు లేక ఇబ్బంది అయిపోయి చాలా. అప్పుడు అబ్బాయి చెప్పాడు, డాడీ నువ్వు అలా చేతిలో మెడిసిన్ కూడా చూసి నువ్వు ఎందుకు అలా సఫర్ అవుతున్నావు, ఫైనల్గా మనకి ఎంతవరకు కాపాడుకోవాలి అన్నీ అంతవరకు కాపాడుకుందాం. ఆల్రెడీ భూమి కొరకు వస్తే అందరూ నలుగురు సొసైటీ ఏమంటారంటే మీరు ఒకరి కోసం ఆలోచిస్తున్నారు, రెండో కోసం ఆలోచించాలి ఉన్నాడు కదా, అమ్మేసుకుంటున్నారు, ఎందుకు అమ్మేసుకుంటున్నారు, ఎందుకు ఖర్చు పెట్టేస్తున్నారు అని అడిగారు. కానీ అబ్బాయి కూడా చెప్పాడు, నాకైతే నా విషయం పక్క తీసి డాడీ అన్నికైతే కాపాడుకుందామని. అలాగే అమ్మేసి ఏదో రకం క్లియర్ చేసుకుని ఏదో బాబు పెట్టుకున్నాం. అబ్బాయి అయితే బాగానే ఉన్నాడు మేడం, పెద్ద అబ్బాయి. సడన్గానే అసలు మరి ఏమైందో తెలియదు. సడన్గా అసలు ఆ పెద్ద అబ్బాయి 10th అయిపోయింది, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ సెకండ్ ఇయర్ జాయిన్ అయితే ఒక కాలేజ్ వేసాను నారాయణలో. వేసే అక్కడికి వెళ్ళి పడుకోపోయాడు మేడం. బీపీ టాబ్లెట్ ఐబీపీ అయిపోయి ఫస్ట్ ఇయర్ వరకు సైడ్ ఎఫెక్ట్స్ వల్ల నిద్రలో ఎక్కువ వచ్చేస్తుంది కదా బీపీ టాబ్లెట్స్. వాళ్ళు డబ్బులు ఇవ్వరు, మీరు ఎంత అమౌంట్ కడుతున్నారు నారాయణ అంటే తెలుసు కదా మేడం, ఇంత అమౌంట్ కడుతున్నారు మీరు, అబ్బాయి వచ్చి పడుకుంటున్నాడు ఎందుకు మానిపించేసండి, అదేదో ఇంట్లో పడుకుంటాడు వచ్చి అబ్బాయి జాబ్ చేయడం అవ్వదు కదా అని చెప్పేసి అంటే మానిపించేసాం. సో ఆ అబ్బాయికి మానిపించాక ఇంట్లోనే ఇంకా అబ్బాయి ఎడ్యుకేషన్ ఏం లేదు. మరి మనం ఎంత బాధపడినా ఇంకా పిల్లలు తిరిగి రాంది. సో ఆ పిల్లల్ని నమ్ముకొని అంటే ఫ్యూచర్ ఇంకా పిల్లలు ఉన్నారు కదా, ఒక ధైర్యం మీద ఇద్దరు ఉండేవారు. సో నెక్స్ట్ అంటే ఎవరినైనా ఒక ప్రభుత్వాన్ని కోరాలన్నా లేదంటే ఎవరినైనా అడగాలని అంటే ఏం అడగాలని ఉంది మీకు? ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పటికీ చాలా ఉన్నాయి మేడం. అంటే చాలా అంటే అది చాలా వరకు ఫైనాన్స్ ప్రాబ్లం పడిపోయి మేడం. ఫైనాన్స్ లోన్లు ఇవన్నీ ఉన్నాయి. ఇంక ఇప్పుడు ఏమంటున్నారంటే మనం కూడా పిల్లలు లేరు కదా, మనకి ఎందుకు, మనకి లైఫ్ అవసరమా, మనం ఏదో చేసుకుందాం అనేసి రాత్రి అంటున్నారు అన్నమాట. నేను అదే చెప్పాను, ఇంకా ఏం చేయడానికి ఫైనల్గా మన దగ్గర ఏం లేదు. లాస్ట్కి మా ఒంటి మీద బట్టలు తప్ప పిల్లల కోసం చీపిన బట్టలు కూడా వేసుకునే రోజులు ఉన్నాయి మేడం. ఎందుకంటే ఆ డబ్బులు ఉంటే ఆ 300 రూపీస్ ఉంటే ట్యాబ్లెట్లు వస్తాయి కదా. అంటే అది చూడడానికి అది అన్ని ప్రాబ్లం అంతా నీ ఫేస్ చేసాం మేడం, అది మనకు మాత్రమే తెలుసు, అది అవతలకు తెలియదు కదా. ఆ బాధలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే, కామన్ మ్యాన్ కష్టాలు ఎలా ఉంటాయి. అందులోని ఇంకా ఇది ఒక మారుమూల ప్రాంతం, వే కూడా సరిగ్గా లేదు, చూస్తున్నాం వస్తున్నాం. సో పేరెంట్స్ ఇద్దరు కూడా అంటే వాళ్ళు అంటుంది ఏంటంటే ఇద్దరు పిల్లలు కూడా కోల్పోయాము, అసలు మేము ఎవరి కోసం బ్రతకాలి, దేనికోసం బ్రతకాలి, మా కన్న కళ్ళన్నీ కూడా ఆవిరైపోయాయి. పిల్లలు పెద్ద అయితే మా కష్టమో నష్టమో చూస్తారు, సరే ఒక పిల్లడు కాకపోయినా ఇంకో పిల్లడైనా ఉన్నాడు అని ఒక ధైర్యం ఉండేది, అది కూడా కోల్పోయాం. నిస్సహాయ స్థితిలో ఉన్నాం. మా కష్టాన్ని ప్రజాప్రతినిధులు ఎవరైనా గుర్తించి మాకంటూ ఒక సహాయాన్ని అందించండి. ఆర్థికంగా చితికిపోయాం. పెద్ద అబ్బాయికి కిడ్నీ సమస్య ఉంది కాబట్టి అన్ని పొలం తరతరాలుగా వస్తున్న ఆస్తులు అన్నీ అమ్మేసి పెట్టేశాం. ఇంతలోనే అంతులేని విషాదంగా చిన్న అబ్బాయి ఇలా మరణించడం, మా బాధను అర్థం చేసుకోండి. మేమేమంటే ఎక్కువ స్థాయిలో ఆశించటం లేదు, మా ఇద్దరం బ్రతకడానికి ఒక సోర్స్ అంటూ చూపించండి అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ పేరెంట్స్ కష్టం నిజంగా ఎవరికి రాకూడదు. గ్రామస్తులంతా కూడా ఒకటే ఎంత సహాయం చేసినా అంటే కొంతవరకు ఓదార్చగలరు, కానీ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని మెరుగుపరచడానికి అయితే మాత్రం ఎవరు కూడా సహాయం అందించలేరు. సో బికాస్ ప్రభుత్వం కూడా వీళ్ళ తరపున సానుకూలంగా స్పందించి వీళ్ళకంటూ ఒక సోర్స్ని అందించినట్టయితే వారి యొక్క కష్టాన్ని కొంతైనా తీర్చగలిగే అవకాశం ఉంటుందని అయితే అనుకుంటున్నాం. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ విజయనగరం. నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతానన్నా, నీతో నేను వచ్చేస్తాను, నేను అక్కడ నేనున్నా.